ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్‌లో స్క్రీన్ మీద నేను ఆ భార్యాభర్తల ఫోటోలైతే మీకు చూపించను. అండ్ వాళ్ళ పేర్లు కూడా కొంచెం మార్చి చెప్తాను. అండ్ వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఆల్రెడీ జైలు వచ్చులైతే లెక్క పెడుతున్నారు. చట్టం వాళ్ళని శిక్షించింది. సమాజం వాళ్ళని వేలేసింది. కానీ ఈ కథలో అసలైన విలన్ వాళ్ళ మొహాల్లో లేదు. వాళ్ళ వలలో పడిన ఆ 100 మంది మగాళ్ళ మైండ్ సెట్‌లో ఉంది. తెలంగాణలోని కరీంనగర్‌లో ఒక జంట అయితే అరెస్ట్ అయింది. నేరం హనీ ట్రాప్ అండ్ సెక్సాటేషన్. ఒక భార్య తన అందాన్ని ఎరగా వేసింది. ఒక భర్త తన భార్యని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 మంది పైగా మగాళ్ళని వాళ్ళ బెడ్రూమ్ దాకా తప్పించుకున్నారు. వాళ్ళ రహస్యాల్ని కెమెరాలో బంధించారు. లక్షలు దండుకున్నారు. వినడానికి ఎంత నీచ అనిపిస్తుంది కదా. నిజమే, వాళ్ళు చేసింది 100% తప్పే, క్షమించరని నేరం కూడా. కానీ ఒక్క నిమిషం ఆగండి. అసలు ఆ 100 మంది మగాళ్ళు అర్ధరాత్రి పూట పరిచయలేని ఒక ఆడదాని ఇంటికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళేమైనా పసిపిల్లలా? చాక్లెట్ ఇస్తారంటే వెళ్ళడానికి కాదు. అందరూ కూడా 30-40 ఏళ్ళు దాటిన వాళ్లే. ఇంట్లో భార్య పిల్లలు, సమాజంలో పరువు ఉన్నవాళ్లే. వాళ్ళకి తెలియదా పరాయి స్త్రీ మోజులో పడితే ఏం జరుగుతుందో? ఒకవేళ ఆ జంట వీడియో తీయకపోయి ఉంటే వీళ్ళ గదిలో చేసింది తప్పు కాకుండా పోతుందా? అంటే కెమెరా ఉంటే క్రైమ్, కెమెరా లేకపోతే రొమాన్సా? ఈరోజు మనం ఆ భార్యాభర్తల గురించి మాత్రమే కాదు, మనలో దాగున్న ఒక లస్ట్ అంటే కామం అనే బలహీనత గురించి కూడా మాట్లాడుకుందాం. మరీ ముఖ్యంగా ఈ పాపంలో ఏ ప్రమేయం లేకపోయినా తల్లిదండ్రులు జైలుకి వెళ్లడంతో అనాథలుగా మిగిలిన ఆ ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుకుందాం. వాళ్ళ కోసమైనా ఆ తల్లిదండ్రులకి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చా లేదా? దిస్ ఈస్ ద రియాలిటీ చెక్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్. దిస్ ఈస్ మిస్టర్ శివ. కథ కరీంనగర్లోని తీగలగొట్టుపల్లి అనే ప్రాంతంలో మొదలైంది. అఖిల్ అనమాట, అంటే పేరు మార్చాను. ఇంకా అతని భార్య. చూడడానికి చాలా సాదాసీదా కుటుంబం, ఇద్దరు పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళతో మంచిగానే ఉంటారు. కానీ వాళ్ళకి ఈజీ మనీ అనేది బాగా రుచి మరిగారు. కష్టం చేయకుండా లగ్జరీ లైఫ్ కావాలి, జల్సాలు కావాలి. దానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం మనిషికున్న అతిపెద్ద బలహీనత కామం. వాళ్ళ బిజినెస్ ప్లాన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఒక కార్పొరేట్ కంపెనీ కూడా ఇంత ప్లాన్డ్గా ఉండదేమో అనిపిస్తుంది. భార్య పని చాలా సింపుల్. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా రాంగ్ నెంబర్ పేరుతో మగవాళ్ళ నెంబర్లు సేకరించడం, ర్యాండమ్గా కాల్ చేయడం, హలో సారీ రాంగ్ నెంబర్ని మొదలు పెడతారు. కానీ కట్ చేయదు. గొంతు చాలా బాగుంది, ఏం చేస్తాడని మాట కలుపుతుంది. అవతలవాడు అబ్బా మనకు కూడా ఒక ఫ్యాన్ దొరికిందని పొంగిపోతాడు. కొన్ని రోజులు చాటింగ్, అర్ధరాత్రి ఆడియో కాల్స్, ఆ తర్వాత వీడియో కాల్స్. నమ్మకం కుదిరాక ఆ మనిషిలో కామాన్ని నిద్రలేపుతుంది మెల్లగా. సరైన టైం చూసి బ్రహ్మాస్త్రం వదులుతుంది. మా ఆయన ఊళ్ళో లేరు, పిల్లలు పడుకున్నారు, ఇంట్లో కూడా ఎవరు లేరు, బోరు కొడుతుంది, ఇంటికి వస్తారా? అంతే. ఆ మాట వినగానే అవతల వాడికి మైండ్ పనిచేయడం ఆగిపోతుంది. కేవలం బాడీలో హార్మోన్స్ మాత్రమే పనిచేస్తాయి. వాడు ఆఫీస్కి లీవ్ పెడతాడు, లేదా ఇంట్లో అబద్ధం చెప్తాడు. మంచి డ్రెస్ వేసుకుని స్ప్రే కొట్టుకొని ఒక వేటగాళ్ళ బయలుదేరతాడు. కానీ వాడికి తెలియదు అక్కడ వేటగాడు వాడు కాదు, వాడే వేటని. ఆ ఇంటికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకుంటాయి. బెడ్రూమ్లోకి వెళ్తారు. అక్కడ సీన్ రొమాంటిక్గా మారుతున్న సమయంలో సడన్గా తలుపులు తెరుచుకుంటాయి. ఎవట్రా నువ్వు నా భార్యతో ఏం చేస్తున్నావు అంటూ భర్త ఎంట్రీ ఇస్తాడు. లేదా అప్పటికే ఆ గదిలో రహస్యంగా అమర్చిన స్పై కెమెరాలు వాళ్ళు చేసే ప్రతి పని రికార్డ్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత జరిగేదే అసలైన నరకం. సీన్ కట్ చేస్తే ఆ మనిషి కుర్చీలో బందీగా ఉంటాడు. ముందు టేబుల్ మీద ఆ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. చూసావా బాబు నీ భాగవతం, ఇప్పుడు చెప్పు, 5 లక్షలు ఇస్తావా లేదా ఈ వీడియోని మీ ఆవిడికి వాట్సాప్ చేయమంటావా, యూట్యూబ్లో పెట్టమంటావా? అంతే. అప్పటిదాకా ఉన్న మగాడి ఈగో మొత్తం గాల్లో కలిసిపోతుంది. కాళ్ల బేరానికి వస్తాడు. అయ్యో వద్దు సార్, నా పరువు పోతుంది, మా ఆవిడ సూసైడ్ చేసుకుంటుందని ఏడుస్తాడు. బంగారం, జేబులో ఉన్న డబ్బు, ఏటీఎం కార్డులు, చివరికి గూగుల్ పే ద్వారా లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100 మంది లక్షల దందా నడిచింది. ఇక్కడ మనం ఎమోషనల్ కాకుండా లాజికల్గా కూడా ఆలోచించాలి. పోలీసులు ఆ కప్పుల్ని అరెస్ట్ చేశారు. చట్టం వాళ్ళ నేరస్తులు అంది కరెక్టే. కానీ ఆ 100 మంది మగాళ్ళ సంగతి ఏంటి? మీడియా వాళ్ళని విక్టిమ్స్ అని పిలుస్తుంది. కానీ నా ఉద్దేశంలో వాళ్ళు బాధితులు కాదు, భాగస్వాములు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఆ ఇంటికి ఏ ఉద్దేశంతో వెళ్ళారు? తమ ఇంట్లో తమను నమ్ముకున్న భార్యని మోసం చేయాలి, పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవాలి, సమాజం తెలియకుండా తప్పు చేయాలి. అంటే వాళ్ళ మైండ్లో చీటింగ్ అనే బేసం ఉంది కదా. ఒకవేళ ఆ ఇంట్లో కెమెరా లేకపోయి ఉంటే, ఆ భార్యాభర్తలు డబ్బులు అడగకపోయి ఉంటే, ఈ మగాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు? మామా ఈరోజు మంచి ఫిగర్ దొరికింది, ఫుల్ ఎంజాయ్ చేశాను, ఫ్రెండ్స్ దగ్గర గొప్పలు చెప్పుకునేవాళ్ళు కదా. అప్పుడు వాళ్ళు హీరోలు, ఇప్పుడు దొరికిపోయారు కాబట్టి బాధితులు. ఇది ఎక్కడ న్యాయం? ఈ కప్పులు చేసింది చట్టపరమైన నేరమే. బ్లాక్మెయిల్ చేయడం తప్పు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చేసింది మోరల్ క్రైమ్. నమ్మక ద్రోహం చేయడం కూడా తప్పే. వాళ్ళు ఆ ట్రాప్లో పడలా. వాళ్ళ కళ్ళుండి కూడా ఆ వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళారు. సో ఇక్కడ తప్పు ఇద్దరిది ఉంది. ఆశ చూపించిన వాడిది తప్పు, ఆశకు లొంగిపోయి తన క్యారెక్టర్ను వదులుకున్న వాడిది కూడా ఇంకా పెద్ద తప్పు. అవకాశం దొరికితే తప్పు చేసేవాడు కూడా దొంగే. ఈ 100 మందికి అవకాశం దొరికింది, తప్పు చేశారు, ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు, డబ్బు పోగొట్టుకుని భయంతో బతుకుతూ. ఈ మొత్తం ఎపిసోడ్లో ఏ పాపం చేయని, ఏ తప్పు తెలియని నిజమైన బాధలు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు. ఒకసారి ఆ పిల్లల పరిస్థితి ఊహించుకోండి. పోలీస్ జీప్ వస్తుంది, అమ్మని నాన్న ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ పిల్లలకి ఏమర్థం అవుతుంది? వాళ్ళకి తెలిసింది ఏంటి?
మా నాన్న ఏదో పని చేస్తాడు, మా అమ్మ ఇంట్లో ఉంటుందని. కానీ ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున్న స్కూల్కి వెళ్తే సమాజం వాళ్ళని ఎలా చూస్తుంది? టీచర్లు, పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని వేళ్లతో చూపిస్తారు. వీళ్ళేరా ఆ హనీ ట్రాప్ బ్యాచ్ పిల్లలు, వీళ్ళ అమ్మ నాన్న దొంగలని ముద్ర వేస్తారు. ఆ పిల్లల లేత మనసుల మీద ఎంత పెద్ద గాయం పడుతుందో ఆలోచించండి. ఆ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఈ తల్లిదండ్రులు తమ స్వార్థం కోసం బలిచ్చారు. డబ్బు సంపాదించడం కోసం కన్న పిల్లల్ని అనాథాలు చేశారు. ఒక మనిషి తప్పు చేసేటప్పుడు అది ఒక్కడితోనే పోదు, అది ఒక వైరస్ లాగా తన పిల్లల భవిష్యత్తును కూడా రోడ్డు మీదకి లాగుతుంది. రేపు ఆ పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు నేరస్తులుగా మారితే దానికి బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా ఈ తల్లిదండ్రులదే. ఇది కేవలం కరీంనగర్లో జరిగిన ఒక్క ఇన్సిడెంటే కాదు. రాజస్థాన్, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఎక్కడ చూసినా హనీ ట్రాప్స్ పెరుగుతున్నాయి. ఎందుకు? దీనికి మెయిన్ రీజన్ డిజిటల్ ఇంటిమెసీ అండ్ ఎమోషనల్ వాయిడ్. సోషల్ మీడియాలో ఎవరో తెలియని అమ్మాయి హాయ్ చెప్పగానే మనం ఎందుకు కరిగిపోతాం? ఎందుకంటే మనం ఒంటరితనంలో ఉన్నాం. మన పక్కనున్న భార్యతో మాట్లాడడం, కానీ ఫోన్లో ఉన్న స్ట్రేంజర్తో గంటలు మాట్లాడతాం. అవతల నిజంగా అమ్మాయి ఉందా లేదా ఒక ముఠా ఉందని ఆలోచించే టైం కూడా ఇవ్వట్లేదు మన బ్రెయిన్. క్షణిక సుఖం కోసం జీవితాన్ని పణంగా పెడుతున్నాం. నాకెందుకు ఫోన్ చేసింది, అంత అందమైన అమ్మాయి నన్నే ఎందుకు ఇంటికి రమ్మంటుందని ఒక్కసారి అద్దంలో చూసుకుని ప్రశ్నించుకుంటే సగం క్రైమ్స్ ఆగిపోతాయి. కానీ కామం కళ్ళకు గంతలు కడుతుందన్నమాట. ఈ నేరగాళ్ళ పెట్టుబడి ఏంటి? మీ భయం. వాళ్ళకి తెలుసు మీరు పోలీసు దగ్గరికి వెళ్ళరని, మీ పరువు పోతుందని, మీ ఆవిడికి తెలిస్తే విడాకులు ఇస్తుందని. మీరు భయపడతారని వాళ్ళకి ఫుల్ గ్యారంటీ. ఆ ధైర్యంతోనే వాళ్ళకి దందా చేస్తున్నారు. అసలు పోలీసులు ఇద్దరిని ఎలా పట్టుకున్నారు? 99 మంది మౌనంగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు. కానీ 100 వాడు ధైర్యం చేశాడు. ఆ బరువు పోతే పోయింది, కానీ వీళ్ళని వదలకూడదని డిసైడ్ అయ్యాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, జరిగింది చెప్పాడు. పోలీసులు ప్లాన్ వేశారు, ట్రాప్ చేశారు. ఆ దంపతుల ఫోన్లో వందలాది వీడియోలు దొరికాయి. బంగారం, డబ్బు రికవరీ చేశారు. సరే, ఇప్పుడు అసలు పాయింట్. ప్రాయశ్చిత్తం ఉందా అంటే ఆ భార్యాభర్తలు చేసింది తప్పే, దానికి చట్టం శిక్ష వేస్తుంది. కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళకొక అవకాశం ఇవ్వచ్చా అంటే, నా ఉద్దేశం ఏంటంటే జైలు శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళు నిజంగా మారిపోతే, మేము తప్పు చేసాం కానీ మా పిల్లల కోసం బతకాలని రిలైజ్ అయితే సమాజం వాళ్ళు బతకనిస్తుందా? ఇది చాలా కష్టమైన ప్రశ్నే. కానీ మనం మనుషులం, తప్పు చేయడం మానవ సహజం, దాన్ని సరిదిద్దుకోవడం కూడా మానవత్వం. వాళ్ళ ఆ పిల్లల్ని చూసైనా మారాలి, కష్టపడి పని చేసుకోవాలి. ఆ మాయని, ఈ ఈజీ మనీని వదిలేయాలి. అప్పుడే ఆ పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఇన్సిడెంట్ మనకు ఒక వార్నింగ్ బెల్. రేపు మీకు కూడా ఇలాంటి కాల్స్ రావచ్చు, మీ ఫ్రెండ్స్కి రావచ్చు. అప్పుడేం చేయాలి? ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాట్సాప్లో పరిచయం లేని అందమైన అమ్మాయిల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే డిలీట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, అందమైన అమ్మాయి ఖాళీగా ఉండి ర్యాండమ్గా అబ్బాయిలకి మెసేజ్లు చేయరు. అలా వచ్చిందంటే అది 99.9% ట్రాపే. ఎవరైనా అతిగా పొగుడుతుంటే, నీ వాయిస్ బాగుంది, నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు అంటుంటే వెంటనే అద్దంలో చూసుకోండి, నిజంగానే అంత తోపునా లేక నన్ను బకరా చేస్తున్నారని లాజికల్గా ఆలోచించండి. వీడియో కాల్స్లో బట్టలు వేపడం, ప్రైవేట్ పార్ట్ చూపించడం ఇది ఆత్మహత్యతో సమానం. ఇంటర్నెట్లో ఏది డిలీట్ అవ్వదు, స్క్రీన్ రికార్డింగ్స్ ఉంటాయి. మీరు ఒక క్షణం ఎంజాయ్మెంట్ కోసం చేసే పని మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇలాంటి ట్రాప్లు ఇరుక్కుంటే భయపడి డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు 5 లక్షలు అడుగుతారు, మీరు ఇస్తారు. రేపు మళ్ళీ 10 లక్షలు అడుగుతారు, అది ఆగదు. ధైర్యం చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నేను ఒక తప్పు చేశాను, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పండి. పోలీసులకి సైబర్ కంప్లైంట్ ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1930. పోలీసులు మీ పేరుని గోప్యంగా ఉంచుతారు. ఒక్కసారి మీ ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే ఆ బ్లాక్మెయిలర్ పారిపోతాడు. ఎందుకంటే వాడికి జైలు భయం ఎక్కువ, మీకు పరువు భయం ఎక్కువ. మీరు భయం వదిలేస్తే వాడు ఓడిపోతాడు. ఈ కథలో విజేతలు అయితే ఎవ్వరూ లేరు, అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఆ భార్యాభర్తలు అత్యాశపోయి స్వేచ్ఛ కోల్పోయారు. ఆ 100 మంది మగాళ్ళు క్షణిక సుఖం కోసం ప్రశాంతను కోల్పోయారు. ఆ పిల్లలు తల్లిదండ్రుల పాపానికి తమ బాల్యాన్ని కోల్పోయారు. మీ విలువ, మీ కుటుంబం విలువ ఒక్క రాత్రి సుఖం కంటే చాలా ఎక్కువ. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి మీ పిల్లల మొహాలు చూసుకోండి. మీరు చేసే పని వల్ల వాళ్ళ తలదించుకునే పరిస్థితి తెచ్చినట్టయితే ఆ పని చేయకండి. ఆ కప్పులు జైలు నుంచి వచ్చాక మారాలని కోరుకుందాం. కానీ అంతకంటే ముఖ్యంగా మనం మారాలి, మన మైండ్ సెట్ కూడా మారాలి. ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి ఫేక్ కాల్స్ కానీ ట్రాప్ కాల్స్ గురించి విన్నారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇందులో ఎవరు తప్పంటారు? వెళ్ళిన వాళ్ళదా, పిలిచిన వాళ్ళదా? కింద కామెంట్స్లో నిర్మమాటంగా చెప్పండి. సేఫ్గా ఉండండి. జై హింద్. అండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.